హాయ్ అండి. ఈరోజు పిట్టు తయారు చేద్దాం అనుకుంటున్నానండి. ఇది పాతకాలం నాటి పిట్టు. ఆడపిల్లలకి పెడితే చాలా మంచిదంట. కనీసం వారానికి ఒకసారైనా కానీ ఆడపిల్లలకి పెట్టాలి. నడువు నొప్పులు అవి రాకుండా ఉంటాయి. నేనైతే బియ్యం నూక తీసుకున్నానండి. బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. బియ్యం నూక తీసుకున్నాను. బాగా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది, నూక కదా, కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలండి అందులోను. అలా ఇడ్లీ గిన్నె పెట్టుకుని ఇడ్లీ గిన్నెలో వాటర్ వేసుకుని అప్పుడు ఇలా పెట్టుకుని ఒక క్లాత్ వేసుకోవాలండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న నూక అందులో వేసేసుకోవాలి. ఇది చాలా మంచిదండి పిల్లలకి. ఇప్పుడు ఎవరో చేయట్లేదు, చేసి పెట్టండి. ఆడపిల్లలకి చాలా మంచిది. ఇలా వేసేసుకుని ఇలా కప్పుకొని ఇప్పుడు ఉడికించుకోవాలండి. ఇదిగా చూడండి, ఉడికిపోయింది బాగానే. ఇలా ఉడకడానికి అరగంట పట్టిందండి నాకు. ఇప్పుడు ఆపేసుకుందాం స్టవ్. ఇదిగోండి, బెల్లం మెత్తగా కొట్టుకున్నాను. ఇందులో కొబ్బరి కూర వేసుకుందాము. ఇలా పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి. రోజు కొంచెం పచ్చి కొబ్బరి తిన్నా కూడా హెల్త్కి మంచిది అంటారు. కొబ్బరి వేసాను. నెయ్యి కూడా వేసుకుందామండి. గానుగ నూనె కూడా వేసుకోవచ్చు, నువ్వుల నూనె. నేనైతే నెయ్యి వేస్తున్నాను. ఇవన్నీ వేసుకుని కలిపానండి. ఇప్పుడు ఉడకబెట్టింది వేసేసుకోవాలి అందులోని. బాగా కలుపుకుందాం. చాలా హెల్తీ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి, బాగా కలిపేసుకున్నాం కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.